కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. నాన్నగారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? ఆయన వెరీ హ్యాపీ. రెండో సినిమాకే మావాడు గట్టిగా డెఫినెట్గా ఉంటుంది కదండి చిరంజీవి గారి సినిమా. నాకు చిరంజీవి గారు ఓపెనింగ్ రోజు మాట అన్నారు, మీ డాడీ నా సినిమా క్లాప్ కొట్టాడయ్యా డైరెక్టర్ కింద, నువ్వు నా సినిమా డైరెక్షన్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఓ ఎందుకంటే ఆయన కోదనంరెడ్డి దగ్గర అది పనిచేశారు ఫస్ట్. నాన్నగారు ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఇవన్నీ అయ్యారు. కానీ బిగినింగ్లో ఏడీగా చేశారు, కోఆర్డినేటర్గా చేశారు. ఓకే. రజనీకాంత్ గారికి భాషా సీక్వెల్ కథ చెప్పారు కదా, ఎందుకని అంత పెద్ద అటెంప్ట్ చేశారు? అంటే మీ మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన అంటారా, లేకపోతే వేరే వాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ లేకపోతే మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర నుంచి పుట్టింది అంటారు? ఇది డెఫినెట్గా తీద్దాం భాషా సీక్వెల్, అమ్మో కొంచెం ఏదైనా తేడా కొడితే వేరేలాగా ఉంటుంది ఆ సినిమా. భాష అనేది అందరికీ ఫేవరెట్ ఫిలిం. నేను చెప్పిన కదా ఒక కథ అనుకుని ఆ కథను నేను చాలా క్యాజువల్గా వెళ్ళి శిరీష్ గారితో నా రిలేషన్తో ఐడియా చెప్పాను ఆయనకి, కథ ఎలా ఉంటుంది సార్ అని. ఆయన విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు, భలే ఉంది బాయ్ అని చెప్పి రాజుగారికి చెప్పాను. రాజుగారి కథ విన్నారు, బాగుంది అని చెప్పి ఆయన వితిన్ 2 daysలో నన్ను రజనీకాంత్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. నేను షాక్, ఏంటిది అని చెప్పి. సరే వెళ్ళాము, కథ చెప్పాము, 1.5 hour నరేషన్ ఇచ్చాను నేను. కథ నచ్చింది, వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన పెంచారు, సినిమా చూశారు, రజనీకాంత్ గారు ఫోన్ చేశారు. నా ఫోన్లో ఇంకా ఇది ఉంటుంది అన్నమాట, నెంబర్, ఆ డైల్ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాడు. ఫోన్ చేసి చాలా బాగా చేసావు మా బింబిసారా అని చెప్పారు. తర్వాత కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు ఆయన, మన ఈ సినిమా ఇలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఇచ్చారు. బట్ తర్వాత మెటీరియల్ అవ్వాల కరెక్ట్గా. ఓకే. బింబిసార్ తర్వాత అందరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఎన్టీఆర్తో సినిమా స్టార్ట్ చేస్తున్నారని. ఏమో మరి అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. ఎందుకు చేయను, ఎవరు చేయరు చెప్పాలి. అయితే రెడీ చేసుకున్నారు అందరికీ చేయడం కాదండి. ఇప్పుడు మీ మైండ్లో ఉంటారు కదా హీరోస్. నాకేంటో ఒక సినిమా ఇది మొదలు పెట్టా కదా, ఇది అయిపోయేదాకా వేరే థాట్ లేదు. ఓకే. సెకండ్ పని చేసామనుకోండి, దీని మీద ఇది అవుతాం మనం. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మన బ్రెయిన్ని మన థాట్ని ఈ సినిమా మీద పెట్టాలి. బింబిసారా జరుగుతున్న సేపు నాకు అది నెక్స్ట్ ఏంటో తెలియదు, నాకు అదే చేశాను. విశ్వంబర్ మొదలైన దగ్గర నుంచి ఇది ఫినిష్ రిలీజ్ అయ్యేదాకా కూడా ఇదే థాట్ ప్రాసెస్. విశ్వంబర విశ్వంబర విశ్వంబర, ఆ విశ్వంబర సందులో ఎక్కడో తిరుగుతుంటాను, కళ్ళ కూడా అది వస్తుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఓకే ఏం చేద్దాం, ఎవరు ట్రై చేద్దాం అని అనుకుని అప్పుడు మొదలెడతాం. సో మీ బింబిసార్లో పాప ఎమోషన్ బాగా పడింది. ఇప్పటికీ సాంగ్ ఎవరింట్లో అయినా ఒక రోజన్నా ప్లే చేస్తారు. అవును, అది పొలిటికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయింది పాట. ఇప్పుడు అలాంటి సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఈ మూవీలో. ఇప్పుడు ఇక్కడ పాప కూడా టీజర్లో కనిపిస్తుంది కాబట్టి సేమ్ పాప ఎమోషన్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఎమోషన్ పండించబోతున్నారా? 100% ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది పాప, బాబా, హీరోయినా, సిస్టరా, బ్రదరా అనేది సస్పెన్స్, నేను చెప్పను. కానీ ఎమోషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. మళ్ళీ లీక్స్ అయిపోతాయి, లీక్స్ అయిపోతే ఏం కాదు కానీ చెప్తున్నా, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఓకే. మీరు అనుకున్నట్టు ఒక సాంగ్ కూడా అలా వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చేది. ఓకే. అది ఎవరి నుంచి వస్తుందని సస్పెన్స్. ఇప్పుడు ఆయనతో డాన్స్ చేయించాలని ప్రతి వాడి కోరిక, డైరెక్టర్ కోరిక. మరి సోషియో ఫ్యాంటసీ కదా, మరి డాన్స్ ఉందా ఆ రేంజ్ లో, లేకపోతే? మా ప్రయత్నం నాకు ఉంటుందిగా బాస్తో డాన్స్ చేయించాలని చెప్పి. సో అది కూడా నేను తీర్చుకున్నాను. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఏదో ఒక సాంగ్ లో అలా వచ్చి అలా కనపడిపోతున్నారు, మీరు కూడా ఏమైనా కనపడుతున్నారా? లేదు, స్క్రీన్ డిస్టర్బ్ చేయకూడదు. స్క్రీన్ డిస్టర్బ్ చేయకూడదు. స్క్రీన్ మీద బాస్ ఉన్నాడు, బాస్నే చూడాలి. ఓకే. మనం పక్కెళ్ళి ఫ్రేమ్ డిస్టర్బ్ చేసి. ఓకే. త్రిష గారు చెప్పాలంటే, త్రిష గారు 20 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి రావటం గొప్ప కాదు, 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండటం గొప్ప. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. ఇప్పుడున్న హీరోయిన్స్ కున్న క్రేజ్ అనుకుంది. నేను స్కూల్ ఉన్నప్పుడు చూసానండి త్రిష గారిని, వర్షం సినిమా. చెప్పారా ఆమెకి? చెప్పాను. ఓకే. అదో సినిమా కూడా పనిచేసాను తర్వాత నేను అసిస్టెంట్గా. ఏ సినిమా? బాడీగార్డ్. ఓ బాడీగార్డ్ చేశారు కదా. ఓకే ఓకే ఓకే. సో మీ స్కూల్ క్రష్ అయితే? క్రష్ అని ఏం కాదు, నాకు ఎంతసేపు చిరంజీవి గారి క్రష్, ఇది తప్ప ఇది ఉండేది కాదు. హీరోల క్రష్ మీకు? ఓకే. అంటే వాళ్ళని చూసి చేస్తాం కదా, అంటే మనకి ఎక్సైట్మెంట్. ఇప్పుడు నా సినిమాలో మీరు బింబిసారా చూసినా కూడా హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. ఓకే.
లిమిటెడ్గా ఉంటారు. ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయిందంటే స్పెషల్గా ఉండరు. బట్ ఈ సినిమాలో త్రిష గారితో ఒక స్పెషల్ క్యారెక్టర్, చిరంజీవి గారితో పాటు ఆల్మోస్ట్ ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఆ బ్యాలెన్స్డ్ ఇంపార్టెంట్ రోల్ అది. ఐ థింక్ స్టాలిన్ తర్వాత ఇదే. వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఇదే. అవును, ఈ సినిమాలో చాలా బాగుంటారు ఆవిడ. పొనియన్ సెల్వన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అవును, అందుకంటే బాగుంటారు. అంతకన్నా ఓ అయితే మీరు చెక్కిన శిల్పాల కన్నా బాగా చెక్కుతారు. నేనేం చెక్కలేదు, అలాగే ఉన్నది. కాదు, మీరు ఫ్రేమ్ ఇంచు మీకు తగ్గట్టుగా వచ్చే వరకు పని రాక్షసుడు అయితే. అది మన డ్యూటీ అండి. మన రాక్షసుడు ఏం కాదు, కానీ మనకు నచ్చింది వచ్చే వరకు మనం ప్రయత్నం చేయలేదు. ఎవరు ఫ్యాన్ వశిష్ఠ గారు అసలు? మీరు? నేను అందరి ఫ్యాన్ అండి. అందరు ఫ్యానా మీరు? బాలయ్య గారి ఫ్యాన్ అని విన్నా నేను. అవును, బాలయ్య గారి ఫ్యాన్, మరి అవును ముందే చిరంజీవి గారి ఫ్యాన్, నేను బాలయ్య గారి ఫ్యాన్. నేను చూసిన నలుగురు హీరోస్కి నేను ఫ్యాన్. నేను వాళ్ళు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఓకే. సో నాకు అవకాశం వస్తే ఫస్ట్ నేను ఈ నలుగురితో సినిమాలు చేయాలన్నా. ఇప్పుడున్న హీరోస్ మీద కాకుండా మేము చూసిన హీరోస్ తో మేము సినిమా అదే కదా మనకి fantasy నిజంగా element. గొప్ప అదే విషయం కదా, ఎందుకంటే వాళ్ళ సినిమాల కోసం థియేటర్కి వెళ్ళి కొట్టుకున్నాం మనం. వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయా, మార్నింగ్ కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళి వాళ్ళ సినిమాలు చూసాం. అలాంటప్పుడు ఓకే, మన స్క్రీన్ మీద చూసి హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది, మనం చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళతోటి ఓకే అన్న ఫీలింగ్ ఉంటుంది. చొక్కాలు చినిగిపోయి చెప్పులు తెగిపోయి ఈ సినిమాకి టికెట్ తీసుకున్న చిరంజీవి గారి, లేకపోతే మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు? నాకు ఏ సినిమా? నాకు సత్యం థియేటర్లో చిరంజీవి గారి సినిమాకే స్కూల్ బంక్ కొట్టి వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చాను నేను. చూడాలందికి దెబ్బలు తిన్నాను, తర్వాత ఇద్దరు మిత్రులు తిన్నాను, స్నేహం కోసం సినిమాకి తిన్నాను, మామూలుగా తినలా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.